చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదికని స్థాపించిన సహోదరి దెబోరా గారి దర్శనము, ఆమె పిలుపు బట్టి కూడా ఎంతో వందనాలు. ఆమె ఎంతో భారంతో తండ్రి ఈ ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ అందరికి ఉపయోగకరంగా ఉంటుందని అర్థం చేసుకొని దీన్ని స్టార్ట్ చేయటమే కాదు తండ్రి, కొన్ని నెలల క్రితం ఇంకా ఎంతో ప్రయాసంతో సహోదరి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సహోదరి దెబోరాని దీవించండి, ఆశీర్వదించండి. చందు బ్రదర్ ప్రతి వారం మాకు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు, ఆయనను దీవించండి, ఆశీర్వదించండి. సహోదరి జయంతి ఎంతో చక్కగా వాక్యం చదివి వినిపిస్తున్నారు, ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు చందు బ్రదర్ జాయిన్ అవ్వడానికి కుదరట్లేదు, అయితే విజయ్ బ్రదర్ జాయిన్ అయ్యి తండ్రి మాకు సాయం చేస్తున్నారు. బ్రదర్ విజయ్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేత అనేక విషయాలు నేర్చుకోవాలి. మా దేవునితో ఉన్న సంబంధంని మేము ఇంకా నూతనపరచుకోవాలి, బలపరచుకోవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి ఈ బైబిల్ స్టడీలో వాళ్ళు పాల్గొంటున్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఎప్పుడులకనే ఒక విషయము నేను మీతో పంచుకొని మరి 16వ అధ్యాయంతో కూడిన స్లైడ్స్ నేను మీకు చూపిస్తాను. అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనము ప్రశ్న వేసుకుంటే దానికి లేఖనం ఇచ్చే జవాబు ఏంటంటే దేవుని ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించడం కంటే ముఖ్యమైన పరిచర్య వేరేది కూడా లేదు. ఎందుకంటే ఆరాధన శాశ్వతమైన పరిచర్య. వేరే అన్ని పరిచర్యలు కూడా ఉన్నాయి. ఆ పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై, బ్రదర్ యూ కెన్ ఫ్రీజ్ ది స్లైడ్ బ్రదర్, ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఇది ఎప్పుడు నేను మీకు గుర్తు చేస్తుంటాను. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనల్ని బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవునిలో అనేక మంచి గుణములు ఉన్నాయి, దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు ఎప్పుడు కూడా నేను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నేను సహోదరి జయంతి చేత చదివిస్తాను. ఎందుకంటే దేవునిలో ఉన్న అనేక గొప్ప గుణముల్లో ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నారు. అయితే అనేక మర్మాలు మనం తెలుసుకుంటున్నాము ప్రకటన గ్రంథం ద్వారా. రాబోయే దినంలో ఏం జరగబోతుంది అనే విషయాలు దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే మనల్ని సిద్ధపరచుకోవాలి, వేరోలని సిద్ధపరచాలి. దేవుడు ఎందుకు ప్రకటన గ్రంథం రాపించాడు, ఎందుకు అది అర్థం చేసుకునేటట్లు మన విశ్వాస నేతలను విప్పుతున్నారు. కారణం ఏంటంటే మనం సిద్ధంగా ఉన్నామా అని మనల్ని పరీక్షించుకోవాలి, వేరోళ్ళని కూడా మనము సిద్ధపరచాలి. ఆరోహణం అవబోతున్నది, మరి దేవునితో మీ సంబంధం ఎలాగుంది అని మనము వాళ్ళతో ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తూ వాళ్ళని సరిదారిలో తీసుకురావడానికి మనము ప్రయత్నించాలి. అయితే ప్రకటన గ్రంథము పునాది వాక్య వచనం ఏంటో నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. 1వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ కూడా మనకి డిస్ప్లే చూస్తున్నారు. యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావు అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావు అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావు అది నువ్వు రాయి. సో ఈ వచనం బట్టి మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించామండి. చూడండి, ఆ స్లైడ్ కూడా మనకి సౌడ్ విజయ్ గారు చూపిస్తున్నారు. ఏమి యోహాను ఆల్రెడీ చూసి ఉన్నాడో అదంతా కూడా 1వ అధ్యాయంలో కవర్ అవుతుంది. సో దాన్ని మనం పాస్ట్ అని అంటాం. అలాగే 2-3 అధ్యాయాల్లో ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలని మనము ధ్యానించాం. దాన్ని మనం ప్రెజెంట్ అని అంటున్నాం. 7 సంఘాలతో ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మాట్లాడి ఉండొచ్చు, కానీ దాన్ని మనం ప్రెజెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ యుగం అని ఎందుకు అంటున్నామంటే ప్రభువారు ఆ సంఘాలతో పలికిన మాటలు ఈ దినం కూడా వర్తిస్తాయి. ఇప్పుడు కూడా మీరు 2025లో చూడండి, ఏ సంఘం అన్నా ఆ 7 సంఘాల్లో ఏమేమి విషయాలు ఉన్నాయో, ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇప్పుడున్న సంఘాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి.
సో ఆ సమస్యలకి ప్రభువారు పలికిన పరిష్కారం 2000 సంవత్సరముల క్రితం ఇప్పుడు కూడా వర్తిస్తుంది. సో అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని మనం ఎందుకు అంటున్నాం? 4-5 అధ్యాయాల్లో దేవుడు ఏం చూపిస్తున్నారు యోహానికి? ఆయన సింహాసనం చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్య దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. యోహాను 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు శ్రమకాలంతో కూడిన దర్శనం చూసేటప్పుడు అనేక భయంకరమైన విషయాలు ఆయన చూడబోతున్నాడు. ఆయన విశ్వాసంని ఊపే దర్శనములు ఆయన చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, అపవిత్రమైన త్రిత్వం ఈ లోకంని పరిపాలించుట, అదంతా కూడా చూడబోతున్నాడు. అటువంటి సమయంలో ఆయన విశ్వాసము కూలిపోకూడదు. అందుకు దేవుడు ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూపిస్తున్నారు. దేవుడు సింహాసనం ఆసీనుడై కనిపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు అంటే అన్యు దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి అది గుర్తు. దేవుడు ఆ సింహాసనం దర్శనం చూయించి యోహాన్ హృదయంలో ఏ సత్యం నాటాలని కోరుకుంటున్నారంటే, యోహాను, నువ్వు దిగులు పడకు. ఇటువంటి భయంకరమైన దర్శనములు నువ్వు చూసినప్పుడు దిగులు పడకు. అపవిత్రమైన త్రిత్వం ఈ లోకంని పరిపాలించుట నువ్వు చూసినప్పుడు నువ్వు దిగులు పడకు. ఎందుకంటే అన్యు నా స్వాధీనంలో ఉంది. తాత్కాలికంగా ఈ లోకంని అపవిత్రులు పరిపాలిస్తుండొచ్చేమో కానీ శాశ్వతమైన రాజ్యం పవిత్రులదే అని దేవుడు ఆ సత్యం నాటుటకే సింహాసనం దర్శనము చూయించారు. 6వ అధ్యాయం నుంచి మనం ధ్యానించడం స్టార్ట్ చేశామండి. శ్రమకాలంతో కూడిన దర్శనం ఏంటో మనం చూస్తూ వచ్చాము. 7 ముద్రల తీర్పు గురించి మనం ధ్యానించాం. 7 బూరల తీర్పు గురించి మనం ధ్యానించాం. పోయిన వారము మనం స్టార్ట్ చేసింది ఏంటంటే 7 పాత్రల తీర్పుతో కూడిన ధ్యానం. అయితే నేను ముందే పంచుకున్నాను, ఈ తీర్పులు ఇంకా ఐగుప్తు శ్రమల మధ్యన ఉన్న పోలికలేంటో నేను మీతో పంచుకున్నాను. 170 స్లైడ్లో మనం చూసాం. ఏమనంటే ఐగుప్తు శ్రమలు ఇంకా ఈ ప్రకటన గ్రంథంతో కూడిన 7 సంవత్సరాల శ్రమల మధ్యన ఉన్న పోలిక ఏంటంటే, ఐగుప్తు శ్రమలు దాని గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతున్నది. అలాగే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా మనం గమనిస్తే ఆ శ్రమల గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతున్నది. బూరల తీర్పు ముద్రల తీర్పు కంట భయంకరమైనది. అలాగే పాత్రల తీర్పు, ముద్రల తీర్పు, బూరల తీర్పు కంట భయంకరమైనది. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఐగుప్తు శ్రమల్లో కూడా మనం గమనిస్తే అన్నిటికంటే భయంకరమైన శ్రమ ఆ భయంకరమైన తీర్పు జ్యేష్ఠ కుమారులు చనిపోవుట. అది మొదట్లోనే వచ్చిందా అండి ఆ భయంకరమైన శ్రమ, ఆర్ చివర్లో వచ్చిందా? గివ్ మీ అన్ ఆన్సర్ బై అన్మ్యూటింగ్. చివర్లో వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. అయితే అలాగే పాత్రల తీర్పు చివర్లోనే వస్తుంది కానీ మొదట్లోనే రావట్లేదు. ఈ పాత్రల తీర్పును కూడా మనం విడిగా తీసుకుంటే 2వ పాత్రల తీర్పు మొదటి పాత్రల తీర్పు కంటే భయంకరమైనది. 3వ పాత్రల తీర్పు మొదటి 2 పాత్రల తీర్పు కంట భయంకరమైనది. 4వ పాత్రల తీర్పు మొదటి 3 పాత్రల తీర్పు కంట భయంకరమైనది. 5వ పాత్రల తీర్పు మొదటి 4 పాత్రల తీర్పు కంట భయంకరమైనది. ఇదంతా కూడా మనము ఆల్రెడీ ధ్యానించాము. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ పాత్రల తీర్పు చేత ఎలాగా ఐగుప్తు శ్రమల చేత దేవుడు రుజువుపరిచారు. ఐగుప్తు దేవుళ్ళందరూ కూడా యెహోవా దేవుని ముందు పనికిరాని వాళ్ళు, వాడక భాషలో చెప్పాలంటే వాళ్ళు ఏమీ చేయలేరు. యెహోవా దేవుడి ముందు వాళ్ళు నించోలేరు ఐగుప్తు దేవుళ్ళు. నేను మీకు పోయిన వారం కూడా పంచుకున్నాను. పోయిన వారం కూడా ఈ విషయం మీతో పంచుకున్నాను. మరీ గుర్తు చేస్తున్నాను. సహోదరి జయంతి కూడా మరీ చదివినిపిస్తారు. ఈ ఐగుప్తు శ్రమల ద్వారా దేవుడు రుజువుపరిచిన ఒక సత్యం ఏమనగా, ఐగుప్తు దేవుళ్ళు యెహోవా దేవుడి ముందు నించోలేరు. యెహోవా దేవుడే దేవాది దేవుడు. సో సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం ఇంకొకసారి చదవమ్మా జయంతి. బ్రదర్ విజయ్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. 33వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చును.
ఇజ్రాయేలీలు రామాసేతులో నుండి బయలుదేరి సుక్కోతులోకి దిగిరి. థ్యాంక్ యూ మా. సుక్కోతులో నుండి వారు ఐగుప్తు దేవుళ్ళకి ఆయన తీర్పు తీర్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను పోయిన వారం కూడా మీకు చూపించాను ఏ దేవుళ్ళని వాళ్ళు పూజిస్తున్నారు. ప్రతి శ్రమ చేత దేవుడు ఎలాగా ఆ దేవుళ్ళ కంట గొప్ప దేవుడు అని రుజువుపరిచాడో నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. అదే స్లైడ్ మరి విజయ్ బ్రదర్ మనకు చూపించారు. సూర్యుడిని వాళ్ళు పూజిస్తారు, అలాగే నీళ్ళని పూజిస్తారు, అలాగే గాలిని పూజిస్తారు. ఆ అన్నిటికంటే గొప్ప దేవుడు యెహోవా దేవుడు, ఆయనే సృష్టికర్త అని ఎలాగా ఐగుప్తు శ్రమల చేత ఐగుప్తు ప్రజలకి దేవుడు రుజువుపరిచాడో, అలాగే మన పాతల తీర్పు కూడా మనం వస్తే సృష్టికర్త అయిన దేవుడే గొప్ప దేవుడు అనే మాట రుజువుపరచబడుతున్నది. ఎందుకంటే భారతదేశంలో ఇంకా ఆసియా ఖండంలో ఉన్న కొన్ని దేశాల్లో ఒక అలవాటు ఉన్నది. పంచభూతాస్ని వాళ్ళు పూజిస్తారు. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ పంచభూతాస్ ఏంటో నేను మీతో పంచుకున్నాను. దేన్ని పూజిస్తారు భారతదేశంలో, ఇంకా వేరే దేశంలో, ఆసియా ఖండంలో ఉన్న దేశంలో భూమిని, ల్యాండ్ని, నీళ్ళని, వాటర్ని, సూర్యుడిని, అలాగే ఆకాశంని, ఇంకా గాలిని వాళ్ళు పూజిస్తారు. ఈ పాత్రల తీర్పులో మనం గమనించింది ఏంటంటే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దాని మీద వేయబడుతున్నది. భూమి మీద వేయబడినప్పుడు ఏమైంది మనం చూసాం, నీళ్ళ మీద వేసినప్పుడు ఏమైంది మనం చూసాం, అలాగే సూర్యుని మీద వేసినప్పుడు పాత్రని ఏమైందో మనం చూసాం. మరి మీకు గుర్తు చేస్తున్నాను, ఈరోజు మనము 6వ పాత్రల తీర్పుకి వచ్చే ముందు ఇప్పటి వరకు 5 పాత్రల తీర్పు గురించి మనం ధ్యానించాం. ఏమేమి జరిగింది ఈ 5 పాత్రల తీర్పులో నేను తృప్తంగా మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, మొదటి పాత్రల తీర్పు అప్పుడు ఏం జరిగింది. భూమి మీద పాత్ర వేయబడినప్పుడు ఎవరెవరు క్రీస్తు విరోధిని పూజించటం స్టార్ట్ చేశారో, ముద్ర వేసుకొని వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా కాదు, వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళు ఇచ్చిన సందేశం ఏంటంటే క్రీస్తు విరోధియే మా దేవుడు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, క్రీస్తు విరోధినే పూజిస్తున్నారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. అప్పుడు మొదటి పాత్రల తీర్పు అప్పుడు ఏమైంది, ఎవరెవరు ఈ ముద్ర వేసుకున్నారో వాళ్ళ నొసటి మీద, వాళ్ళ చెయ్యి మీద, వాళ్ళ శరీరంలో భయంకరమైన పుండ్లు రావటం మనము చూసాం. బ్రదర్ విజయ్, షల్ వి లుక్ అట్ ద నెక్స్ట్ స్లైడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. మొదటి పాత్ర భూమి మీద వేయబడినప్పుడు అక్కడ చూడండి, కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఎవరెవరు ఆ ముద్ర వేసుకున్నారో, క్రీస్తు విరోధి ముద్ర, వాళ్ళ శరీరంల మీద ఎలాగ పుండ్లు వచ్చినాయో, భయంకరమైన పుండ్లు వచ్చినాయో మనము చూస్తున్నాం. అలాగే నేను 2వ పాత్రల తీర్పు గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం పంచుకున్నాను. ఏమనంటే కరువు ఒక భయంకరమైన సమస్య 7 సంవత్సరాల శ్రమకాలంలో. ఆల్రెడీ ఆహారం తక్కువగా ఉంది, అయితే చేపలే దొరుకుతున్నాయి. పాత్రల తీర్పు, బూరల తీర్పు అప్పుడు మనం చూసాం. 3వ బూరల తీర్పు అప్పుడు 3వ భాగము సముద్రము నెత్తురుగా మారిపోతుంది. అంటే చేపలు కూడా చనిపోతున్నాయి, తినాలంటే చేపలు కూడా దొరకట్లేదు. ఆ సమయంలో కరువు చాలా భయంకరంగా ఉండింది. ఇప్పుడు ఇంకా భయంకరంగా అయిపోతున్నది పాత్రల తీర్పు అప్పుడు, ఎందుకంటే ఫుల్ సముద్రము నెత్తురుగా మారిపోతున్నది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. 2వ పాత్రల తీర్పు అప్పుడు మనం చూసాం 16వ అధ్యాయం 3వ వచనం. సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోతున్నాయి. ఎందుకు? నీళ్లు ఎర్రగా కనిపిస్తున్నాయి, నెత్తురు వలె కనిపిస్తున్నాయి అనేది నేను పోయిన వారం కూడా పంచుకున్నాను. మరి మీకు గుర్తు చేస్తున్నాను. కాలిఫోర్నియాలో కొన్ని సంవత్సరాల క్రితము సముద్రము ఎర్రగా మారిపోయింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఎర్రగా మారిపోయినప్పుడు చేపలు చనిపోయినాయి. అయితే ఎందుకు అని సైంటిస్టులు కొంచెం నీళ్ళని తీసుకొని పరీక్షించినప్పుడు వాళ్ళకి ఏం కనిపించిందంటే ఆల్గే అదొక లాంటి ఫంగస్ లాంటిది, అది దాని సంఖ్య పెరుగుతున్నది సముద్రంలో, దాని వలన నీళ్లు నెత్తురుగా మారుతున్నది. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కాలిఫోర్నియాలో చూడండి, ఇక్కడ విజయ్ బ్రదర్ మనకు చూపిస్తున్నారు. చూడండి ఎలాగా సముద్రం నెత్తురుగా మారిందో. ఆ నీళ్ళని తీసుకొని సైంటిస్టులు పరీక్షించినప్పుడు వాళ్ళకి ఏం కనిపించిందంటే ఆల్గే సంఖ్య పెరిగేటప్పుడు ఆల్గే నీళ్ళలో ఉన్న గాలిని అంతా కూడా పీల్చుకుంటున్నది. దాన్ని బట్టి ఏమవుతున్నదంటే చేపలకి పీల్చుకునేటకు గాలి దొరకట్లేదు, అవి చనిపోతున్నాయి. సో దేవుడు ఈ రుజువుల చేత చూపిస్తున్నారు భయంకరమైన శ్రమకాలంలో ఏం జరగబోతుంది అనేది ఈ రుజువుల చేత చూపిస్తున్నాడు. కోవిడ్ పాండమిక్ వచ్చి భూమిని ఊపేసింది.
నేను ఒక సత్యం మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. జాగ్రత్త వినండి. పోలీస్కి న్యూస్ వచ్చింది అనుకుందాం. ప్రజలు సమాజంలో కలవరం పుట్టిస్తున్నారు, బస్సులను తగలబెట్టేస్తున్నారు, షాప్స్లను తగలబెట్టేస్తున్నారు అని న్యూస్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళని హోమ్ మినిస్టర్ గారన్నా ప్రభుత్వం అన్న పంపిస్తుంది. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో చూడండి. ఎందుకు ప్రజలు బస్సులను తగలబెట్టేస్తున్నారు, ఎందుకు షాప్స్ని తగలబెట్టేస్తున్నారు, ఆపివేయండి, సమాజంలో మరి ఒక స్థిరత రావాలి అని పోలీసుని ప్రభుత్వం పంపిస్తే ఈ భయంకరమైన సంఘటనలు చూసినప్పుడు పోలీసు వెంటనే ఫైరింగ్ స్టార్ట్ చేస్తుందా, లేకపోతే వార్నింగ్ షాట్స్ ఫైర్ చేస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. వెంటనే ఫైరింగ్ చేయడానికి పోలీస్కి అధికారం ఉందా, లేకపోతే ఫస్ట్ వార్నింగ్ షాట్స్ ఫైర్ చేయాలా? వార్నింగ్ షాట్స్ ఫైర్ చేయాలి. చట్టం ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆకాశం వైపు ఫైరింగ్ చేయాలి. అరే ఇదంతా ఆపేయండి, ఈ భయంకరమైన నేరాలు మీరు చేయకండి అని వార్న్ చేయుటకు పోలీస్ స్ట్రేట్ అవే వాళ్ళ మీద ఫైర్ చేయడానికి పోలీస్కి అధికారం లేదు. ఫస్ట్ ఆకాశం వైపు ఫైర్ చేయాలి. దాని తర్వాత ప్రజల లెఫ్ట్ సైడ్ ఫైర్ చేయాలి. అప్పుడు కూడా వాళ్ళు వినకుండా ఉంటే వాళ్ళ కాళ్ళ దగ్గర ఫైర్ చేయాలి. అప్పుడు కూడా వినకుండా ఉంటే క్రౌడ్ని షూట్ చేయాలి. సో పోలీస్కే ఇంత దీర్ఘశాంతం ఉంటే, జాగ్రత్త వినండి, వార్నింగ్ షాట్స్ ఫైర్ చేయుటకు మన దేవునికి దీర్ఘశాంతం లేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన కూడా వార్నింగ్ షాట్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీరు భయంకరమైన నేరములు చేస్తున్నారు, పాపం విస్తరిస్తున్నది, ప్రేమ చల్లారిపోతున్నది. 7 సంవత్సరాల శ్రమకాలం రాబోతుంది సంఘం ఆరోహణమై వెళ్ళిన తర్వాత అని దేవుడు వార్నింగ్ షాట్స్ ఫైర్ చేస్తున్నారు. కోవిడ్ పాండమిక్ అదొక వార్నింగ్ షాట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే కాలిఫోర్నియా పక్కన ఉన్న సముద్రాలు నెత్తురుగా మారటం అదొక వార్నింగ్ షాట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే దీన్నే మీరు తట్టుకోలేకపోతున్నారు. 7 సంవత్సరాల శ్రమకాలంలో భూమి ఒక చిన్న నరకం వలె ఉంటుంది. ఎందుకు ఆ భయంకరమైన నరకంని మీరు అనుభవించాలి? మారు మనసు పొందండి, ఎత్తబడే సంఘంలో మీరు ఉండండి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ కాలిఫోర్నియా సముద్రములు ఆ కాలిఫోర్నియా పట్టణం పక్కన ఉన్న సముద్రములు నెత్తురుగా మారటం, ఆ ఎర్రగా మారటము ప్రపంచం అంతా కూడా చూడలేదా? చూసింది. కోవిడ్ పాండమిక్ని ప్రపంచం అంతా కూడా చూడలేదా, అనుభవించలేదా? చూసింది. సో దేవుడు భయంకరమైన శ్రమకాలం తీసుకొని వచ్చినప్పుడు అరే దేవుడు వార్నింగ్ షాట్స్ ఫైర్ చేయలేదు అని చెప్పుటకు ఎవరు కూడా సాకు లేదు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో రెండో పాతల తీర్పప్పుడు సముద్రం అంతా కూడా నెత్తురుగా మారిపోతున్నది, చేపలన్నీ కూడా చనిపోతున్నాయి. ఆల్రెడీ కరువు పరిస్థితి భయంకరంగా ఉంది, ఆ పరిస్థితి ఇంకా గంభీరంగా అవుతుంది. మూడో పాతల తీర్పుకు మనం వచ్చాం. అప్పుడు ఈవెన్ సముద్రమే కాదు, బావిలో ఉన్న నీళ్లు, అలాగే ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, బావిలో ఉన్న నీళ్లు, అలాగే నదుల్లో ఉన్న నీళ్లు, అది కూడా నెత్తురుగా మారిపోతుంది. అంటే తాగడానికి కూడా నీళ్లు ఇప్పుడు దొరకట్లేదు. ఇంకా మనం గమనిస్తే ఎవరెవరికి పుండ్లు వచ్చినాయో ఆ పుండ్లని కడగాలి హాస్పిటల్ అంటే శుభ్రమైన నీళ్ళు అవసరం. కానీ నీళ్ళే నెత్తురుగా మారిపోతే ఆ పుండ్లని కూడా కడుక్కుంటకు కూడా నీళ్ళు లేదు. ఇక్కడ చూడండి, ఈ స్త్రీ, ఆ ముద్ర వేసుకున్న స్త్రీ, క్రీస్తు విరోధి దేవుడు అని నమ్మిన స్త్రీ, ఆమె చూడండి, ఆమె శరీరం మీద అంతా కూడా పుండ్లు ఉన్నాయి, ఇంకా నీళ్లు కడుక్కుండటకు కూడా లేదు. ఆమె ఏడుస్తున్నది, అయ్యో నొప్పితో బాధపడుతున్నానే, పుండ్లంతా వచ్చేసినాయి శరీరం మీద, పుండ్లని కడుక్కోదానికి కూడా నీళ్లు లేవే అని ఏడుస్తుంది. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ దట్ లేడీ. ఓకే, చూడండి, హాస్పిటల్స్లో కూడా నీళ్లు ఉండవు కడగదానికి పుండ్లని. అదే సమయంలో ఏమవుతున్నదంటే 4వ పాతల తీర్పప్పుడు దేవుడు ఓజోన్ లేయర్ని తీసేస్తున్నారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. ఎట్లా గంభీరత పెరుగుతుంది చూడండి. ఆల్రెడీ పుండ్లు ఉన్నాయి శరీరం మీద, కడుక్కోదానికి నీళ్ళు లేవు. ఓజోన్ లేయర్ వలన ఏమవుతున్నది అంటే ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్ మన శరీరం మీద పడట్లేదు. కానీ ఓజోన్ లేయర్ని దేవుడు తీసేస్తే అల్ట్రావైలెట్ రేస్ కూడా ఏమవుతాయి, శరీరం మీద పడతాయి. ఆల్రెడీ శరీరం మీద పుండ్లు ఉన్నాయి, కడుక్కోదానికి నీళ్లు కూడా లేదు. ఇప్పుడు ఆ వేడి వీళ్ళ శరీరం మీద పడినప్పుడు మీరు ఒక్కసారి ఊహించండి ఎంత నొప్పి వాళ్ళకి కలుగుతుందో. చిన్న నరకంని వాళ్ళు అనుభవిస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఐగుప్తు ప్రజలన్నా ఫారో అన్నా
ఐగుప్తు ప్రజలన్నా ఫారో అన్నా వాళ్ళు ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ వచ్చినప్పుడు మారు మనసు పొందారండి? అడుగుతున్నా. లేదు. లేదు. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఒక తీర్పు తర్వాత ఒక తీర్పు వచ్చినప్పుడు కూడా వీళ్ళు మారు మనసు పొందట్లేదు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో 16వ అధ్యాయం 8-9 వచనాలు నేను మరి ఇంగ్లీష్లో చదువుతాను. మా సహోదరి జయంతి గారు కూడా మనకు చదివినిపిస్తారు. ద ఫోర్త్ ఏంజల్ poured out his bowl on the sun, and the sun was given power to scorch people with fire. They were seared by the intense heat. ఎందుకంటే ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్ వాళ్ళ శరీరం మీద పడుతుంది, ఓజోన్ లేయర్ లేదు కాబట్టి. అండ్ దే కర్స్ ద నేమ్ ఆఫ్ గాడ్. చూడండి, మారు మనసు పొందట్లేదు. కంట్రోల్ ఓవర్ దిస్ ప్లేస్. అరే, దేవుడే అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన దగ్గర వాళ్ళు పశ్చాత్తాపం, ఆయన ముందు వచ్చి పశ్చాత్తాపము పడట్లేదు. ఆయన దగ్గర సమాధానం కోరుకుంటలేరు. ఆయనతో సరి అయిన సంబంధం వాళ్ళు కోరుకుంటలేరు. దే రిఫ్యూజ్ టు రిపెంట్ అండ్ గ్లోరిఫై హిమ్. ఒక్కసారి తెలుగులో కూడా చదవమ్మా జయంతి, 16వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామముని దూషించిరి, కాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూడండి, ఎంత దుఃఖమైన విషయం. చిన్న నరకంని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నేను 5వ పాత్రల తీర్పు గురించి పోయిన వారమే పంచుకున్నాను. ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. నరకంలో భయంకరమైన నొప్పి ప్రజలు అనుభవిస్తారు. ఆ నొప్పిని ఇంకా ఎక్కువగా చేసేది ఒకటి ఉంది నరకంలో. నొప్పి ఆల్రెడీ భయంకరంగా ఉంటుంది, వర్ణించలేని నొప్పి వాళ్ళు అనుభవించాలి నరకంలో. ఆ నొప్పిని ఇంకా ఎక్కువగా మానసికంగా చెప్పాలంటే ఒకటి ఎక్కువ చేస్తున్నది. ఏంటది? పోయిన వారం నేను మీతో పంచుకున్నాను, గుర్తుందా? జ్ఞాపకం ఉందా? ఏంటి? చీకటి. నరకంలో చీకటి ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అది వాళ్ళ నొప్పిని, ఆల్రెడీ ఆ భయంకరమైన వర్ణించలేని నొప్పిని ఇంకా ఎక్కువ చేస్తుంది మానసికంగా. సో ఇప్పుడు చెప్పాలంటే విర్చువలీ ఒక నరకం వచ్చుటకు ఈ లోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి అంతా కూడా చీకటితో నింపుతున్నారు. ఇప్పుడు 5వ పాత్రల తీర్పుకి మనం వెళ్దాం. 5వ పాత్రల తీర్పు విజయ్ బ్రదర్ మనకు చూపిస్తారు. ఏమవుతున్నది మనం చూద్దాం. నరకం లాంటి పరిస్థితులు పరిపూర్ణంగా ఈ లోకం మీద వచ్చేస్తున్నాయి. శరీరం మీద పుండ్ల కడుక్కోదానికి నీళ్ళు లేవు, వేడి పెరిగింది. ఆ నొప్పిలో ఏమవుతున్నదంటే చీకటి కమ్ముతున్నది ప్రపంచంని. మా ఒక్కసారి చదవమా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు. కర్సర్ అట్ ద రైట్ ప్లేస్. ఓకే. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యములు చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి, కాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. చూడండి, సేమ్ ఫారో ప్రవర్తన ఎలాగుండిందో, ఐగుప్తు ప్రజల ప్రవర్తన ఎలాగుండిందో, ఐగుప్తు మీద శ్రమలు వచ్చినప్పుడు అదే మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నది. సో మొదటి రాజ్యం, ఈ లోకంని పరిపాలించిన రాజ్యము, నేను సమయం అనుసారంగా ఏమేం రాజ్యంలు పరిపాలించినాయో మీతో పంచుకున్నాను. మొదటి రాజ్యం ఐగుప్తు, 2వ రాజ్యం అషూర్ రాజ్యం, 3వ రాజ్యం బాబిలోన్ రాజ్యం, 4వ రాజ్యం మనం గమనిస్తే మాదీయ పార్శికుల రాజ్యం, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం రోమా రాజ్యం, 7వ రాజ్యం ఈ క్రీస్తు విరోధి రాజ్యం. ఈ క్రీస్తు విరోధి రాజ్యంకి ఐగుప్తు రాజ్యంకి ఒక పోలిక చాలా తేటగా కనిపిస్తుంది. మొదటి రాజ్యంకి చివరి రాజ్యంకి ఏమనంటే, మొదటి ఫారో మంచివాడు. ఐగుప్తులో ఉన్న యోసేఫ్ టైంలో ఉన్న ఫారో యూదుల పట్ల కనికరం చూపిస్తున్నాడు. అలాగే క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరాలు
యూదుల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లు కనిపిస్తాడు, వాళ్ళకి సాయం చేసేటట్లు కనిపిస్తాడు. కానీ నెక్స్ట్ 3.5 సంవత్సరాలు యూదులను హింసిస్తాడు. చూడండి, అలాగే మనకి ఐగుప్తులో కూడా కనిపించింది. యోసేపు టైంలో ఉన్న ఫారో యూదుల పట్ల కనికరం చూపిస్తున్నాడు, తర్వాత మోషే టైంలో ఉన్న ఫారో యూదులని హింసిస్తున్నాడు. అలాగే ఇంకొక పోలిక ఏంటంటే, ఐగుప్తు శ్రమలో గంభీరత అడుగు బై అడుగు పెరిగినా సరే ఐగుప్తు ప్రజలన్న ఫారో అన్న మారు మనసు పొందట్లేదు. ఈ శ్రమకాలంలో కూడా మనం గమనిస్తే క్రీస్తు విరోధి ప్రజలన్న మారు మనసు పొందట్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్ ద సిమిలారిటీ? అయితే ఇప్పుడు 6వ పాత్రల తీర్పు గురించి నేను చెప్పే ముందు ఈ స్లైడ్ చూపించి ఒక విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను. దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గొప్ప గుణం ఏంటంటే, ఈ కట్స్ డైమండ్ విత్ అ డైమండ్. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకి చూపిస్తున్నారు ఈ పిక్చరు. డైమండ్ ని కట్ చేయాలంటే ఏం అవసరము? డైమండ్ అవసరం. ఇక్కడ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి విజయ్ బ్రదర్, కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్. అయితే దీని అర్థం ఏంటి? అని అంటే, దేవుడు దుష్టులని శిక్షించుటకు అప్పుడప్పుడు వేరే దుష్టులనే వాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనం గమనిస్తే గిదియోను చాలా మంచి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి పుట్టిన ఒక కుమారుడు అబీమెలెకు దుష్టుడు. ఆయన పట్టణంకి చెందిన వాళ్ళు, షేచేం పట్టణంకి చెందిన వాళ్ళని ఆయనతో పాటు కలుపుకొని ఆయన సహోదరులు 69 సహోదరులు ఉన్నారు, వాళ్ళని అందరినీ కూడా క్రూరంగా చంపివేసేశాడు. కానీ ఒక్క సహోదరుడు తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకొని వెళ్ళే సమయంలో ఒక శాపం పలికాడు. ఏమనంటే, కొన్ని రోజుల తర్వాత దేవుడు మీ మధ్యనే కలవరం పుట్టిస్తాడు. అబీమెలెకు మధ్యన, షేచేం పట్టణం ప్రజల మధ్యన కలవరం పుట్టిస్తాడు అని శాపం పలికి ఆయన వెళ్తాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందామా అమ్మా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 22-23 చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 22-23. విజయ్ బ్రదర్ కూడా చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 22-23 వచనములు. అబీమెలెకు 3 సంవత్సరములు ఇజ్రాయెల్ మీద ఏలికై ఉండను. అప్పుడు యెరుబాయలు 70 మంది కుమారులను చేయబడిన ద్రోహ ఫలమును వారికి చంపిన అబీమెలెకును వారు సహోదరుల మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపర్చి షెకెము యజమానుల మీదికి వచ్చినట్లును వారు చేసిన ప్రాణ హత్య వారి మీదికి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెమును యాజమానుకులకును వైరము కలగజేయుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇద్దరి మధ్యనే కలవరం పుట్టిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు చేతులు కలిపి ఒక భయంకరమైన నేరము చేశారు. దురాత్మను పంపించాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే అవిధేయుడైన సౌల్ మీద కూడా దేవుడు దేన్ని పంపిస్తున్నాడు? ఒక్కసారి చదవమ్మా. దేవుడు ఆజ్ఞాపించాడు, అమాలీకులని నువ్వు హతం చేయి అని. అంటే అమాలీకులని హతం చేస్తూ ఆగాగు రాజుని మాత్రం చంపట్లేదు సౌలు. ఇంకా అమాలీకుల ఆస్తిని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనలో ఉన్న దురాశ చూడండి, కకృతి చూడండి. అప్పుడు దేవుడు ఎలాగ శిక్షించారంట సౌలు రాజుని? 1 సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. 1 సాముయేలు 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌల్ని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుచున్నదని మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞాయము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము, సితారా చమత్కారముగా వాయింపగలము. చాలు. అయితే దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పంపించాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్.
అలాగే ఆహాబు రాజు భయంకరమైన విగ్రహారాధికుడు. ఇంకా అమాయకుడైన నాబోతు ద్రాక్ష తోటని కూడా ఆయన ఆశించి నాబోతు చనిపోయేటట్లు చంపబడేటట్లు చేస్తున్నాడు. ఆయన స్వయాన చేయపోయినా సరే ఆయన భార్య జెజబేలు చేస్తుంది. సో దేవుడు ఏం చేశాడు ఆహాబ్ని శిక్షించే విషయంలో? మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 20 నుంచి 22 వచనం చదవమా. దేవుడు ఏం చేశాడు? ఆహాబ్ రాజుని శిక్షించుటకు ఆయన యుద్ధంకి వెళ్ళేటట్లు, ఆ యుద్ధంలో చనిపోయేటట్లు, ప్రవక్త చేత పలికిన మాటలు నెరవేర్చబడేటట్లు ఆయన రక్తము కారుతుంది. కుక్కలు ఆ రక్తంని ఏం చేస్తాయి? నాకుతాయి అనే మాటలు నెరవేర్చబడేటట్లు దేవుడు ఏం చేశాడు? మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 20 వచనం నుంచి 22వ వచనం చదవమా. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ఆహాబు రామాతిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్లు ఎవడను అతనిని ప్రేరేపింపునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధంగాను మరి ఒకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటకి వచ్చి యెహోవా సన్నిధిన నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవతనిని ప్రేరేపించువని అతనిని అడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట అబద్ధమాడు ఆత్మను ఉంచుదునని చెప్పగా, ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నందుదువు. పోయి ఆ ప్రకారము చెయ్యమని అతనికి సెలవిచ్చను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవర్తన నోట అబద్ధమాడు ఆత్మని ఉంచి ఉన్నాడు. మీకాయు ఇట్లనగా చాలమ్మా, ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 సంఘటనల్లో కూడా ఇప్పుడు విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 3 సంఘటనలు, అబీమెలెకు, షేకెం ప్రజలు, వాళ్ళు భయంకరమైన ప్లాన్ వేసి నిర్దోషమైన వేరే గిదియోను కుమారులని చంపివేసేశారు. 68 మందిని చంపారు. ఒకడైతే తప్పించుకొని పారిపోయాడు, వెళ్ళే ముందు చంపించాడు. సో ఈ అబీమెలెకు ఇంకా షేకెం ప్రజల మధ్యన కలవరం పుట్టించింది ఎవరు? గివ్ మీ అన్ ఆన్సర్. దురాత్మని పంపించి. గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గాడ్. దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే భయంకరమైన అవిధేయత చూపించిన సౌల్ రాజుని శిక్షించుటకు దురాత్మని పంపించింది ఎవరు? గివ్ మీ అన్ ఆన్సర్. దేవుడే. అలాగే మరి భయంకరమైన విగ్రహారాధికుడు, అలాగే హంతకుడైన ఆహాబు యుద్ధంలో చనిపోవాలి అని అంటే అబద్ధ ప్రవక్తల నోట్లో అబద్ధం మాట్లాడే ఆత్మని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. సో అలాగే ఇప్పుడు ఈ మాటలు మీకు అర్థమైనాయి కాబట్టి 6వ పాత్రల తీర్పు మీకు సులభంగా అర్థమవుతుంది. విశాలమైన సైన్యం ఆర్మగదాన్లో వస్తుంది. ఇజ్రాయేలీలతో యుద్ధం చేసి ఇజ్రాయేలీలను కంప్లీట్గా నాశనం చేయుటకు ఒక విశాలమైన సైన్యం రావాలి ఆర్మగదాన్కి. సో నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఏమవుతుందంటే క్రీస్తు విరోధి తాత్కాలికంగా యెరూషలేంని పోగొట్టుకుంటాడు. ఇజ్రాయేలీలు మరి యెరూషలేంని స్వాధీనపరుచుకుంటారు. అందుకు శ్రమకాలం దినములు వాళ్ళకి తగ్గింపబడతాయి. ఇదంతా కూడా నేను 14వ అధ్యాయం చివరి దర్శనంతో కూడిన మాటలు పలికే సమయంలో మీతో పంచుకున్నాను. అయితే రోషం కలిగిన క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ముక్కు సామాజికంగా అందరి ముందు పోయవేయబడినట్లు రోషం కలిగి విశాలమైన సైన్యంని ఆయన లోబడే దేశంలో ఏమేమి ఉన్నాయో, చైనా దేశం, ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ కంట్రీస్, ఐడల్ వర్షిపింగ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ అంతా కోఆపరేట్ చేయవు, ఎందుకంటే విగ్రహారాధన ముస్లిమ్స్ కూడా చేయరు కాబట్టి. కానీ వేరే దేశంలన్నీ కూడా లోబడతాయి. విగ్రహారాధన చేసే దేశంలో, కమ్యూనిస్ట్ దేశంలో అవన్నీ కూడా లోబడతాయి క్రీస్తు విరోధి మాటలకి. సో క్రీస్తు విరోధి ఆ విశాలమైన సైన్యము పోజేస్తాడు. ఇక్కడ అర్మగదాన్లో. కానీ అర్మగదాన్కి రావాలి అని అంటే, చైనా నుంచి దాటి రావాలి అని అంటే, రష్యా నుంచి దాటి రావాలి అని అంటే, ఇక్కడ చూడండి,
రష్యా మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. పైన ఉంది రష్యా, విజయ్ బ్రదరు, కమ్యూనిస్ట్ కంట్రీ. అలాగే ఇజ్రాయెల్ దేశంకి తూర్పు వైపు ఉన్న దేశంలో చైనా అవన్నీ కూడా తూర్పు వైపు ఉన్న దేశంలో అక్కడి నుంచి రావాలి అని అంటే యూఫ్రటిస్ నది దాటి రావాలి. ఇక్కడ చూడండి చక్కగా విజయ్ బ్రదర్ యూఫ్రటిస్ నది మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఓకే, చాలా లోతైన పెద్ద నది యూఫ్రటిస్ నది. అది ఉంటే ఈ విశాలమైన సైన్యము ఆర్మగదానికి రావడానికి కుదరదు. సో ఏం జరుగుతున్నది మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12-14 ఏం జరుగుతున్నది. ఈ విశాలమైన సైన్యం రావాలి ఆర్మగదానికి. దాని తర్వాత ఆ విశాలమైన సైన్యము యేసు రెండో రాకడప్పుడు చంపబడాలి. సో అది జరగాలంటే ఏం జరుగుతుంది, ఒకసారి 6వ దూత ఏం చేస్తుందో మనం చూద్దాం. చదువమ్మా 16వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుంచి. 6వ దూత తన పాత్రని యుపటోసియో నది మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజున మార్గమున సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండిపోయెను. విజయ్ బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ ద డ్రైడ్ అప్ యూఫ్రటిస్ రివర్ బ్రదర్. చూడండి విజయ్ బ్రదర్ చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. యూఫ్రటిస్ నది ఏమైపోయింది, ఎండిపోయింది. విశాలమైన సైన్యం అటువైపు ఉంది. ఇప్పుడు అది దాటి ఇజ్రాయెల్ దేశం లోపల రావడానికి మార్గం సరళపరచబడినట్టు. ఓకే, ఇప్పుడు ఇంకా ఏం చూస్తున్నాడు యోహాన్? చదవమ్మా, కంటిన్యూ. కొత్త సర్పం నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవర్తకుల నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళగా చూచి తిని అవి సూచనలు చేయనట్లు. విజయ్ పాయింట్ కర్సర్ ఎట్ ద ఫ్రాగ్స్. చూడండి, అపవిత్రమైన ఆత్మలు అంట ఇవి. ఈ అపవిత్రమైన ఆత్మలు ఈ మన సాతాను నోటి నుంచి, క్రీస్తు విరోధి నోటి నుంచి, అబద్ధ ప్రవక్త నోటి నుంచి బయలుదేరి వెళ్ళినాయంట. ఆ కప్పలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు? కంటిన్యూ మా. ఈ సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చెయ్యవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హరో మెగ్లాదిదోనునకు చోటుకు వారు సాగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరముగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మేల్కువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. థ్యాంక్ యూ మా విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు చూడండి, ఈ కప్పలు పరిశుద్ధమైన దేవదూతలా లేకపోతే అపవిత్రమైన ఆత్మలా? అపవిత్రమైన ఆత్మలు. ఈ విశాలమైన సైన్యం ఆర్మగదానికి రావాలి అని అంటే అపవిత్రమైన ఆత్మలు ఎలాగా అబీమెలెకు అలాగే షేకెం ప్రజల మధ్యన యుద్ధం వచ్చేటట్లు దేవుడు అపవిత్రమైన ఆత్మలను అక్కడ ఎలాగా వాడాడో, ఆహాబ్ని యుద్ధంకి పంపించుటకు, యుద్ధంలో చంపివేయబడుటకు అపవిత్రమైన ఆత్మను దేవుడు ఎలాగా వాడాడో, అలాగే ఈ దుష్టుల సైన్యము ఈ ఆర్మగదాను వచ్చుటకు మరి దేవుడు అపవిత్రమైన ఆత్మలను వాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్. ఈ విశాలమైన సైన్యం ఆర్మగదానికి రాకుండా ఉంటే, యెరూషలేంని ముట్టడి వేయకుండా ఉంటే, 2000 సంవత్సరాల క్రితము మెస్సయ్యని తునీకరించిన యూదులు ఇప్పుడు మారు మనసు పొందుతారా అడుగుతున్నా మిమ్మల్ని. ముట్టడి వేయకుండా ఉంటే, ఈ విశాలమైన సైన్యం ఆర్మగదాన్లో వచ్చి యెరూషలేంని ముట్టడి వేయకుండా ఉంటే, 2000 సంవత్సరాల క్రితం తునీకరించిన మెస్సయ్య వెళ్ళి గుర్తొస్తాడా? గుర్తురాడు పాస్టర్ గారు, గుర్తురాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సిట్టింగ్ 2 birds with 1 stone. ఆ విశాలమైన సైన్యం రావాలి అని అంటే దురాత్మలను వాడుతున్నాడు. ఆ కప్పలు దేన్ని సూచిస్తున్నాయి? దురాత్మలను. అవి ఏం చేస్తున్నాయి? ఆ విశాలమైన సైన్యము యూఫ్రటిస్ నది దాటి ఆర్మగదానికి వచ్చేటట్లు చేస్తున్నాయి. అప్పుడు ఆ విశాలమైన సైన్యం వచ్చి యెరూషలేముని ముట్టడి వేసినప్పుడు జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనము దాంట్లో ఉన్న ప్రవచన నెరవేర్చబడుతుంది. 2000 సంవత్సరాల క్రితము తునీకరించిన మెస్సయ్య వాళ్ళకు గుర్తొస్తారు.
ఆయనని పొడిచారు వీళ్ళు. కానీ ఇప్పుడు దేశంగా పశ్చాత్తాపం పొందుతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంతో నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. కొత్త నిబంధనకు వస్తే ప్రతి స్థానిక సంఘంతో, ప్రతి గృహ సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకుంటున్నాడు. కానీ పాత నిబంధనలో దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. దేశంగా వాళ్ళు మెస్సయ్యను తునీకరించారు. ఇప్పుడు దేశంగా పశ్చాత్తాపం పొందుతారు. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివించేసి ఈ దినం బైబిల్ స్టడీ ముగిస్తాను. సహోదరి జయంతి చదివినిపిస్తారు. పొడిచిన వాడు వాళ్ళకి మరి కనిపిస్తున్నాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం చదవమ్మా. 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం. ఆల్రెడీ యూఫ్రటీస్ నది కూడా మెల్లంగా ఎండిపోతున్నది. ఆ ఒక్క వీడియో చూసేసి మనము ముగిద్దాం. ఎలాగా కాలిఫోర్నియా పక్కనున్న సముద్రము నెత్తురుగా మారిందో అది మనకి వార్నింగ్ షాట్ గా దేవుడు చూపించారు. అలాగే యూఫ్రటీస్ నది ఎండిపోవుట కూడా మనము చివర్లో మెల్లంగా ఎండిపోతున్నది. అది కూడా ఒక వార్నింగ్ షాట్, మన కళ్ళ ముందు జరిగే విషయం. కోవిడ్ పాండమిక్ ని అందరు కూడా కళ్ళారా చూశారు. అలాగే యూఫ్రటీస్ నది ఎండిపోవటం కూడా ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. విజయ్ బ్రదర్ సిద్ధంగా ఉన్నారు. అది చూపించిన తర్వాత మనం ముగించుకుందాం. దానికంటే ముందు ఇజ్రాయేలీలు ఎలాగ మారు మనసు పొందుతున్నారో ఆ వాక్య భాగము సహోదరి జయంతి చదివి వినిపిస్తారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం చదవమ్మా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులందరినీ నేను నశింపజేయి పూనుకొనుదును. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా పశ్చాత్తాపం పొంది ఆత్మను నేను కుమ్మరిస్తాను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. మీద దృష్టి ఉంచి ఒకడు తన ఒక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రేలాపించినట్టుగా అతని విషయమై దుఃఖించుచు ప్రేలాపింతురు. ఇంకా చదవమ్మా. మెగ్దోదును లోయలోను హదాది మందు దగ్గర జరిగిన ప్రేలాపనముల వలను ఆ దినము యెరూషలేములో బహుగా ప్రేలాపన జరుగును. దేశ నివాసులందరూ ఏక కుటుంబముగా ఆ కుటుంబముగా ప్రేలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగా వారి భార్యలు ప్రత్యేకముగాను, సాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారు భార్యలు ప్రత్యేకముగాను, మిగిలి ఉన్న వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రేలాపింతురు. ఎందుకు అయింది? విశాలమైన సైన్యం అర్మగదానికి వచ్చింది కాబట్టి. ఆ అర్మగదానికి రావాలంటే యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. ఇంకా ఈ దురాత్మలు వాళ్ళని మోసగించి ఇక్కడ తీసుకొని రావాలి. సో జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను, COVID-19 ఎలాగా ప్రపంచంని ఊపిందో అదొక వార్నింగ్ షాట్ దేవుంది. కాలిఫోర్నియా పట్టణం పక్కన ఉన్న సముద్రాలు ఎలాగ నెత్తురుగా మారినాయో అదొక వార్నింగ్ షాట్. యూఫ్రటీస్ నది కూడా మెల్లగా ఎండిపోతున్నది. అది మనకు ఒక వార్నింగ్ షాట్, మన కళ్ళ ముందు జరిగే ఒక అద్భుతం. అందుకే కళ్ళు ఉన్న వారులారా మీ కళ్ళని వాడండి, చెవులు ఉన్న వారులారా మీ చెవుని వాడండి అని లేఖనము సెలవిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను. బ్రదర్ విజయ్, ఆర్ యు రెడీ విత్ దట్ స్లైడ్? ఆర్ యు రెడీ విత్ దట్ వీడియో బ్రదర్? చూడండి, యూఫ్రటీస్ నది. Can you enlarge it, brother, with audio also? ప్రకటన 16వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాటలు. యూఫ్రటీస్ నది సైడ్లంతా చూస్తే ఎండిపోయిన భూమి కనిపిస్తున్నది. ఎలాగ ఎండిపోతుందో చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి ఎక్కడున్నారో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కళ్ళారా చూస్తున్నాం యూఫ్రటీస్ నది ఎండిపోవుట.
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ విజయ్ బ్రదర్. ఆ వీడియో నాకు మనం గ్రూప్లో కూడా నేను పెడతాను. మీరు ఈ వీడియో ప్రోగ్రామ్ ఈ సెషన్ను యూట్యూబ్లో రికార్డ్ అయ్యి పోస్ట్ అయినప్పుడు ఈ యూఫ్రటీస్ నది ఎండిపోయే వీడియోని కూడా మీరు సర్క్యులేట్ చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేస్తాను. దాని తర్వాత సహోదరి దెబోరా గారు ఫ్లోర్ని హ్యాండిల్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంతో కూడిన అనేక విషయాలు తెలుసుకోవాలి. మా విశ్వాసంని మేము బలపరుచుకోవాలి. మేము సిద్ధంగా ఉన్నామా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా అని మేము పరీక్షించుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసిన విజయ్ బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా వాక్యం చదివిన సహోదరి జయంతిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, రాబోయే దినంలో కూడా ఈ బైబిల్ స్టడీ చేత మీరే మహిమ పొందండి. ఎవరెవరు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడేటట్లు మీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ వీడియో రికార్డింగ్స్ మాకు తెలిసిన క్రైస్తవుల మధ్యన పంచుకునేటకు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ వేదిక చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందాలి, మీ నామం మహిమపరచబడాలి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.